థాయిలాండ్ అనగానే గుర్తొచ్చేది స్టన్నింగ్ బీచెస్, అద్భుతమైన నైట్ లైఫ్, ఇంకా క్రేజీ యాక్టివిటీస్. అవును, అవే యాక్టివిటీస్. ఎక్కడ చూసినా ఫుల్ కలర్స్తో నిండిపోయి ఉంటుంది. నోరు ఊరించే విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్స్, పులితో ఆటలు, ఫోటోలు, బ్యాంకాక్లో షాపింగ్, ఇలాంటివి ఎన్నో. ఇవన్నీ కేవలం 35,000 రూపీస్ బడ్జెట్లోనే. నా ట్రిప్ ఎక్స్పీరియన్స్ మొత్తం కన్సిడర్ చేసేసుకొని పటాయాలో ఉన్న వాకింగ్ స్ట్రీట్ నుంచి బ్యాంకాక్లో షాపింగ్ వరకు టోటల్గా 5 days 4 nights డివైడ్ చేసి ఫుల్ టూర్ ప్లాన్ రెడీ చేశాను. మీలో ఎవరైనా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో, నమస్తే ఎవ్రీవన్, నేను మీ తెలుగు ప్యాసింజర్ సాయి. చాలా మంది కామెంట్ సెషన్లో, ఇన్స్టాగ్రామ్ డిఎంలో అడుగుతున్నారు థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్ చేయమని చెప్పేసి. నేను కొంచెం బిజీ ఉండడంతో కుదరలేదు, బట్ ఫైనల్లీ వి నేల్డ్ ఇట్. ఈ రోజు మీ ముందరికి వచ్చేసాను థాయిలాండ్ ఫుల్ టూర్ ప్లాన్తో. వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే, నా పేరు సాయి, మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ప్యాసింజర్. ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. నేను అప్లోడ్ చేయగానే వీడియో మీ వరకు రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థాయిలాండ్ గవర్నమెంట్ వచ్చేసి మన ఇండియన్స్ కి ఫ్రీ వీసా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల మనం ఒక 5,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది 2025 మార్చ్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇదే బెస్ట్ టైం, మనం ఒక 5,000 సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిరండి. థాయిలాండ్ వెళ్ళడానికి బెస్ట్ టైం వచ్చేసి నవంబర్ నుంచి మార్చ్ వరకు. ఆల్రెడీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ నుంచి అయినా మీరు ప్లాన్ చేసుకోండి. థాయిలాండ్ వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 6 months వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్, కన్ఫర్మ్ హోటల్ బుకింగ్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, ఇంకా ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్. ఈ 4 మీ దగ్గర ఉంటే ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండడు. మీరు డైరెక్ట్గా థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు. థాయిలాండ్ అనే కాదు, మీరు ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా దాని జియోగ్రఫికల్ కంటెస్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే నార్త్లో ఏమున్నాయి, సౌత్లో ఉంది, ఏ టైంలో ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటాయి, ఎన్విరాన్మెంట్ అండ్ కండిషన్లో ఉన్నాయి, అక్కడికి వెళ్తే మనం ఎంజాయ్ చేయగలం, ఈ టైంలో మనం వెళ్తే ఎంజాయ్ చేయగలమా లేదా అనేది, ఇవన్నీ జియోగ్రఫికల్ కంటెస్ట్లో. థాయిలాండ్లో నార్త్లో వచ్చేసి చాంగ్మై, చాంగ్రాయ్ రెండు అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. సెంట్రల్‌లో వచ్చేసి బ్యాంకాక్, పటాయా. ఇంకా సౌత్‌లోకొచ్చేస్తే క్రాబీ ఫుకెట్ ఉంది. మనం బ్యాంకాక్ పటాయా ఎళ్ళబోతున్నాం. సో, పటాయా డైరెక్ట్ వెళ్ళడానికి మనకు ఎయిర్‌పోర్ట్ అయితే లేదు. మనం బ్యాంకాక్‌లో ల్యాండ్ అయ్యి బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళడం జరుగుతుంది. బ్యాంకాక్‌లో వచ్చేసి 2 ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్, ఇంకోటి డామ్మియాంగ్ ఎయిర్‌పోర్ట్. దాని కోడ్ వచ్చేసి డీఎంకే. నేను సజెస్ట్ చేసేదంటే డీఎంకే ఎయిర్‌పోర్ట్ పెట్టి ఫ్లైట్స్ సెర్చ్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి కొన్ని ఫ్లైట్ ఆపరేటర్స్ తక్కువ ప్రైస్‌లో ఫ్లైట్స్ రన్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న మేజర్ సిటీస్ నుంచి థాయిలాండ్‌కి చాలా ఫ్లైట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. అప్ అండ్ డౌన్ అరౌండ్ 20,000 రూపీస్‌లో మనకు ఫ్లైట్ వచ్చేసింది. ఇక్కడ ఫ్లైట్ టికెట్ ప్రైస్ అనేది సబ్జెక్టివ్ కరెక్షన్. ఎందుకంటే ఎవరు ఖచ్చితంగా చెప్పలేదు. ఆ ఫ్లైట్ టికెట్ ప్రైస్, దాని అవైలబిలిటీ, ఆ డేట్‌లో ఫ్లైట్ అవైలబిలిటీ ఉందా, సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. సో, ఎవరు ఖచ్చితమైన ఫ్లైట్ టికెట్ చెప్పలేరు. ఇంక 20,000 అని కాదు, కొన్ని టైమ్స్‌లో మీకు ఇంకా తక్కువ కూడా రావచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు స్కై స్కానర్ యాప్ వాడండి. యాప్ వాడేసి ఫ్లైట్ టికెట్స్ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ఏది చీప్ వస్తే అది బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక చిన్న క్యాషన్, తక్కువ ప్రైస్‌లో ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ లగేజ్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఏ ఎయిర్‌లైన్స్ అయితే తక్కువ ప్రైస్‌లో మనకి లగేజ్ ప్రొవైడ్ చేస్తుందో, వాళ్ళు కొంచెం లగేజ్ మీద రెస్ట్రిక్షన్స్ పెడతాడు. ఓన్లీ 7 కేజెస్, మీరు ఓన్లీ ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొని ఫ్లైట్‌లో ఎక్కి వెళ్ళిపోవడమే జరుగుతుంది. మీ ఏమన్నా ట్రాలీ గానీ, కొంచెం పెద్ద హెవీ లగేజ్ ఉంటే, ఫ్యామిలీ వెళ్ళినప్పుడు హెవీ లగేజ్ ఉంటే అవిటి కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తాడు. మీరు అక్కడ కొంచెం జాగ్రత్త వహించి డీటెయిల్స్ అన్నీ చూసాకనే బుక్ చేసుకోండి. థాయిలాండ్ ఈజ్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్ ఫ్రెండ్లీ డెస్టినేషన్ కాబట్టి, మనకు 500 రూపీస్ నుంచి మొదలుపెడితే లగ్జరీ 5 స్టార్ హోటల్స్ వరకు అన్నీ ఉంటాయి. సో, మీరు మీ బడ్జెట్‌ని క్లియర్‌గా ప్లాన్ చేసుకొని మీకు నచ్చిన హోటల్ ఆర్ హాస్టల్ బుక్ చేసుకోవచ్చు. మీరైతే సోలో ఉన్నారనుకోండి, 1000 రూపీస్‌లో మంచి హాస్టల్స్ దొరుకుతాయి. లేదు, ఇద్దరు కపుల్స్ ఉన్నారంటే మీరు 2000 రూపీస్ పే చేస్తే డబుల్ ఆక్యుపెన్సీతోని హోటల్ వచ్చేస్తుంది. నేను ఇచ్చే సజెషన్ ఏందంటే, booking.comలోను, అగోడాలో, trip.comలో కంపేర్ చేసుకోండి. ఎందులో తక్కువ వస్తే అందులో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు హోటల్ బుకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఎమిగ్రేషన్ దగ్గర మనకు హోటల్ బుకింగ్ చూపించమని అడుగుతారు. మీరు బ్యాంకాక్‌లో దిగగానే డైరెక్ట్ ఎమిగ్రేషన్ కౌంటర్‌కెళ్ళిపోండి. మీకు మధ్యలో వీసా ఆన్ అరైవల్, ఎక్స్‌ప్రెసివ్ కౌంటర్‌కి పంపిస్తామని చెప్పేసి $200 చార్జ్ చేస్తారు. మీరు ఎవరి మాట విననవసరం లేదు. మీరు డైరెక్ట్ ఎమిగ్రేషన్ కౌంటర్‌కెళ్ళిపోండి. ఎమిగ్రేషన్ కౌంటర్ దగ్గర మీకు ఆఫీసర్ బేసిక్ క్వెషన్స్ అడుగుతారు. హౌ లాంగ్ యూ స్టే? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? వేర్ ఈస్ యువర్ రిటర్న్ ఫ్లైట్ టికెట్? మీ దగ్గర రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా? అంటే మనం థాయిలాండ్ వెళ్ళంగా థాయిలాండ్ నుంచి ఇండియాకి రావడానికి రిటర్న్ ఫ్లైట్ టికెట్. హోటల్ బుకింగ్స్, మనం ఇంతకుముందు హోటల్స్ బుక్ చేసుకున్నాం కదా! ఆ హోటల్ బుకింగ్స్ చూపించేయండి. 10,000 థాయ్ బాట్స్ మినిమమ్ రిక్వైర్మెంట్ అని పెట్టారు. బట్ ఎవరు అడగరు. ఎలాగ మన దగ్గర బడ్జెట్ ఉంటది. నో ఇష్యూ. ఫింగర్ ప్రింట్ తీసేసుకుంటారు. ఫోటో తీసుకుంటారు. ఇది కామన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. నో ఇష్యూ. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ స్టాంప్ ఏస్తాడు, పంపించేస్తాడు. మీరు ఏ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే చాలా సిమ్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాళ్ళ స్టాల్ దగ్గరికెళ్ళి మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు, మీ ట్రిప్‌కి సరిపడే డాటా, మీ ట్రిప్‌కి సరిపడే ప్లాన్ తీసేసుకోండి. నేను సజెస్ట్ చేసేదంటే ఎయిర్‌పోర్ట్‌లోనే తీసేయండి. ఒక 2, 300 ఎక్కువైనా కూడా ఆలోచించకండి. ఎందుకంటే మనకు సిమ్ అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది చాలా అవసరం కాబట్టి. థాయిలాండ్‌లో కరెన్సీని థాయ్ బాట్ అంటారు. మనం రూపీ అని ఎలాగంటామో వాళ్ళు థాయ్ బాట్ అని అంటారు. నేను వెళ్ళిన టైంకి ఒక థాయ్ బాట్ వచ్చేసి మన కరెన్సీలో 2.5 రూపీస్ ఉంది.
సో, ఎయిర్‌పోర్ట్‌లో మీకు అత్యవసరమైతేనే మాత్రం కరెన్సీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మీరు ఇండియా నుంచే మంచి మనకి ఇండియాలోనే చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి ప్రైస్‌కి ఎక్స్‌చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి థాయ్ బాట్స్ తీసుకెళ్ళండి. అక్కడ ఎక్స్‌చేంజ్ చేస్తే చాలా ఎక్కువ హై ప్రైస్ పడే ఛాన్స్ ఉంటుంది. మనకు బ్యాంకాక్‌లో చాలా ట్రాన్స్‌పోర్టేషన్ ఆప్షన్స్ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్, టాక్సీ, క్యాబ్స్, మెట్రో ట్రైన్స్, బసెస్ ఇలా చాలా ఉంటాయి. మీరు ఒక వనభూమి ఎయిర్‌పోర్ట్‌లో దిగితే మీకు డైరెక్ట్ బ్యాంకాక్ సిటీకి, బ్యాంకాక్ డౌన్ టౌన్ సిటీకి మీకు మెట్రో అవైలబుల్ ఉంటుంటది. అరౌండ్ ₹120 పే చేస్తే సరిపోతే మీరు బ్యాంకాక్ నుంచి మీరు ఎయిర్‌పోర్ట్ నుంచి బ్యాంకాక్ ఎళ్ళిపోతారు. మీరు క్యాబ్ గానీ, బైక్ గానీ బుక్ చేసుకోవాలంటే 2 యాప్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి గ్రాబ్, ఇంకోటొచ్చేసి బోల్ట్. ఇవి మనకు ఓలా, యూబర్, రాపిడో లాగానే పనిచేస్తాయి. మీరు బెటర్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే ఇన్‌స్టాల్ చేసుకొని ఒకసారి దాన్ని వాడి చూడండి. మీకు బ్యాంకాక్ మీరు థాయిలాండ్ రీచ్ అయ్యాక ఈజీగా ఉంటుంది. మీరు బ్యాంకాక్‌లో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వాడుకొని డబ్బులెలా సేవ్ చేసుకోవాలో నేను బోనస్ టిప్ కింద ఈ వీడియో ఎండ్‌లో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఒకవేళ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతే ఎక్కడైతే మనం సిమ్ కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకుంటామో అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్‌లోకొచ్చేస్తే మనకు పటాయాకి బస్ సర్వీసెస్ ఉంటాయి. అరౌండ్ 143 థాయ్ బాట్ చార్జ్ చేస్తారు. నేను దానికి ఫుల్ మన వీడియోలో ఉంటుంది చూడండి. మీరు 143 అయితే ఒక 2 ½ అవర్స్‌లో మీరు పటాయా రీచ్ అయిపోతారు. అదే మీరు డామ్యోంగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారనుకోండి, డామ్యోంగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనం కొంచెం బయటకొచ్చేస్తే మనకు బస్ సర్వీసెస్ దొరుకుతాయి. ఆ బస్ సర్వీసెస్ తీసేసుకొని మీరు డైరెక్ట్ మోచిట్ బస్ స్టాండ్‌కొచ్చేయొచ్చు. మోచిట్ అనేది ఒక పెద్ద బస్ టెర్మినల్. అక్కడి నుంచి మనకు పటాయాకి రెగ్యులర్‌గా బసెస్ దొరుకుతూ ఉంటాయి. అది గూడా అంతే. ఆల్‌మోస్ట్ 140, 150 థాయ్ బాట్స్‌లో ఎళ్ళిపోవచ్చు. మీరు థాయిలాండ్‌లో ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది మనకి. థాయ్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు ఒక ₹1000 బడ్జెట్ ఎసేసుకోండి. ఈజీగా మీరు పర్ డే ₹1000 3 పూటలు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు మాకు ఇండియన్ ఫుడ్డే కావాలి మేము ఇది తినలేము అనుకుంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఇంకా అది కాకుండా మనకు 7-11 అని చెప్పేసి స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్‌లో బర్గర్స్, చికెన్ రైస్, ప్రాన్ రైస్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. చాలా బావుంటాయి. మీరు ట్రై చేయొచ్చు. మీరొకసారి అది తీసేసుకుంటే ఏదైనా 150, ₹200లో దొరుకుతుంది. మీరవి తీసేసుకొని వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఓవెన్‌లో పెట్టి హీట్ చేసి ఇచ్చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నో ఇష్యూస్. మీరు థాయిలాండ్‌లో ఫుడ్ ఈజీగా మేనేజ్ చేసేయొచ్చు. పటాయా ద సిటీ ఆఫ్ థ్రిల్లింగ్, లైవ్లీ నైట్ లైఫ్. పటాయాలో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్. ఇది నైట్ టైమ్‌లో మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక స్ట్రీట్ మొత్తం డెడికేటెడ్ టు క్లబ్స్, పబ్స్ మొత్తం నైట్ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. ప్లస్ ఇంకా స్ట్రీట్ యాక్టివిటీస్ అమ్మాయిలతో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఇలాంటివి ఇండియాలో చూసి ఉండం గదా! సో, మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ జేయండి. సో, ప్లేస్ నేమ్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్. నెక్స్ట్ వచ్చేసి సోయ్ 6. సోయ్ అంటే రోడ్. ఆ రోడ్ నంబర్ 6. సో, ఇక్కడ మొత్తం బార్స్ ఉంటాయి. పబ్స్ అలాంటివి ఏమి ఉండయి గానీ, ఇక్కడ మొత్తం బార్స్ ఉంటాయి. ఈ బార్స్ ముందు చాలామంది అమ్మాయిలుంటారు. ఫుల్ స్ట్రీట్ మొత్తం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మీరు ఇది ఖచ్చితంగా మిస్ చేయకండి. మీరు బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మిస్ చేయకండి. సెంట్రల్ పటాయా. పటాయాలో ఇదొక పెద్ద మాల్ సెంట్రల్ పటాయా. మీరు ఒకవేళ ఏదైనా షాపింగ్ చేయాలనుకున్న, ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నా, రెస్టారెంట్స్ ఇవన్నీ మీకు ఇలా కొంచెం బిట్ ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. కాకపోతే మీకు కొంచెం క్వాలిటీ ఐటెమ్ దొరుకుతుంది ఇక్కడ. టైగర్ పార్క్. ఇది మాత్రం మీరు లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే మనం ఇండియాలో టైగర్ చూస్తా ఉంటాం. జూలో చూస్తా ఉంటాం. అవి కేజీలో ఉంటాయి. లేదా సఫారీకెళ్తే మనం వ్యాన్‌లో కూర్చుంటాం. అవి బయట తిరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్ టైగర్‌తో ఇంటరాక్ట్ అవ్వడొచ్చు. దాంతో ఆడుకోవచ్చు. దాన్ని ముట్టుకోవచ్చు. దాంతో ఫోటోస్ దిగొచ్చు. ఇదంతా ఒక లైఫ్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మీతో కిడ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మీకు స్మాల్ టైగర్స్ అని ఉంటాయి. వాటితో ఆడించండి. వాళ్ళు మాత్రం చాలా ఎక్సైట్ అయిపోతారు. తిరిగి ఇండియాకొచ్చాక వాళ్ళ తాతతో, నాయనమ్మతో చెప్పుకుంటారు. మేము టైగర్‌తో ఆడుకున్నాం అది ఇది అని. ఇంకా స్కూల్‌లో గూడా వాళ్ళు ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటారు. "అరే! మేము థాయిలాండ్ ఎళ్ళాంరా, టైగర్‌తో ఆడుకున్నాం." అయితే ఒక డిఫరెంట్ ఫీలింగ్. మనకు గూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు టైగర్ పార్క్ వచ్చేసి అరౌండ్ ₹1500లో పర్ పర్సన్ అయిపోతుంది. సాంక్చురీ ఆఫ్ ట్రూత్ ఇదొక వుడెన్ మ్యూజియం. ఇది మ్యాన్ మేడ్ మార్వెల్ అని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం వుడ్‌తోనే నిర్మించారు. ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. వీటి పిల్లర్స్ పైన, గోడల పైన మొత్తం చెక్క పైన కార్వింగ్ చెక్కబడి ఉంటాయి. ఇది హ్యూమన్ ఎన్‌లైట్‌మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఒక మనిషితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి ₹1000. దీంతో పాటుగా మీకు ఒక గైడ్ ఉంటాడు. గైడ్ మీ గ్రూప్‌ని మొత్తం తీసుకుపోయి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసేసాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్. కోలన్ ఐలాండ్ ఆర్ కోరల్ ఐలాండ్ అనే పటాయాలో అంటుంటారు. ఇది క్రిస్టల్ క్లియర్ బీచెస్ ఉంటాయి. పటాయా నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. మనం బోట్‌లో వెళ్ళాలి. పబ్లిక్ ఫెర్రీ సర్వీస్ అయితే 30 బాట్స్‌లో వెళ్ళిపోవచ్చు. లేదు అంటే మీరు
బ్యాగ్ బుక్ చేసేసుకుంటే ఇంగ్లీష్ ఓన్లీ ఒక హాఫ్ డే టూర్ తీసుకురావడానికి ఒక 1200 ఛార్జ్ చేస్తారు. అక్కడికెళ్ళాక మీ ఇష్టం. హాఫ్ డే మొత్తం ఎంజాయ్ చేస్తూ అక్కడ మీకు ఒక 200 థాయ్ బాట్స్ అలా పే చేస్తే మీకు బైక్ గూడా ఉంటుంది. ఆ బైక్ తీసుకొని మొత్తం తిరిగి చూడొచ్చు. ఈ చాప్టర్ మన బ్యాటింగ్ బ్రదర్స్ కోసం. పర్టిక్యులర్ బ్యాటింగ్ అనే కాదు, అడల్ట్ అలాంటి మసాజెస్ కావాలంటే మీరు హనీ 1, హనీ 2, హనీ 3 అని చెప్పేసి ప్లేసెస్ ఉంటాయి. మీరు వీటిని విజిట్ చేయొచ్చు. ఇదంతా మీ కమ్యూనికేషన్ పైన మీరు డిస్కస్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఒకసారి మీరు ఎళ్ళండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి. వాటంటవే మీకు అర్థమైపోతూ ఉంటాయి. పటా ఎంజాయ్ చేశారు కదా! నెక్స్ట్ బ్యాంకాక్. మీరు పటాయాలో ఎక్కడున్నా కూడా నార్తర్న్ బస్ టెర్మినల్ రీచ్ అవ్వండి. నార్తర్న్ బస్ టెర్మినల్ నుంచి మనకి ఎన్ నంబర్ ఆఫ్ బసెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ 1 అవర్‌కి ఒక బస్ ఉంటుంది. పటాయా నార్త్ బస్ టెర్మినల్ నుంచి బ్యాంకాక్‌లో ఉన్న ఎకమే బస్ స్టాప్‌కి అరౌండ్ 130 థాయ్ బాట్స్ అలా చార్జ్ చేస్తారు. మరి దానికి సంబంధించిన పటాయా టు బ్యాంకాక్ డీటెయిల్ బస్ జర్నీ వీడియో మన ఛానెల్‌లో ఉంది. చెక్ చేయండి. బ్యాంకాక్‌లో వెళ్ళాల్సిన అట్రాక్షన్ చాలానే ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ప్లేస్ కవర్ చేద్దాం. చైనా టౌన్. ఇక్కడికెళ్తే మీరు ఒక మినీ చైనాని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. హోల్‌సేల్ మార్కెట్, యావట్ రోడ్ అని ఉంటుంది. షాంపెంగ్ మార్కెట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లేడీకి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. స్ట్రీట్ మార్కెట్స్ ఉంటాయి. హోల్‌సేల్ మార్కెట్స్ ఉంటాయి. ఇది మీరు వీలైతే పొద్దున అండ్ నైట్ 2 టైమ్‌లో విజిట్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ మొత్తం షాపింగ్ అలా ఉంటుంది. ఈవినింగ్ మొత్తం స్ట్రీట్ ఫుడ్‌తో మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఏ ప్లేస్‌లో ఉన్నా గూడా మీకు ఎంఆర్‌టీ అవైలబుల్ ఉంటుంది. ఎంఆర్‌టీ తీసుకొని చైనా టౌన్‌కెళ్ళిపోవచ్చు. మీకు చైనా టౌన్ రేడియస్‌లోనే చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు. వాటర్ మోస్ట్ బ్యూటిఫుల్ థాయ్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన సన్ టెంపుల్ ఇది. ఇది మీరు మార్నింగ్ విజిట్ చేయండి. వీలైతే ఈవినింగ్ గూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి అరౌండ్ రూ. 500. గ్రాండ్ ప్యాలెస్ పేరుకు తగ్గట్టే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇది మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదొచ్చి అరౌండ్ రూ. 1200 ఉంటుంది పర్ పర్సన్. టాలట్ నాయ్ ఇవన్నీ చైనా టౌన్ ఏరియాకి దగ్గరలోనే ఉంటాయి. టాలట్ నాయ్ అనేది ఒక స్ట్రీట్. మొత్తం స్ట్రీట్ పెయింటింగ్స్, కేఫేస్‌తో నిండి ఉంటుంది. చాలా వైబ్రెంట్ స్ట్రీట్ ఇది. మీరేమైనా ఫోటోగ్రఫీ అలాంటి ఇష్టం ఉంటే వెళ్లి ట్రై చేయొచ్చు. చైనా టౌన్ పక్కనే రివర్ ఉంటుంది. ఆ రివర్‌లో మీరు బోట్ రైడ్ తీసుకొని వాటర్ దగ్గరికెళ్లి చూడొచ్చు. ఇంకా మీకు కావాలనుకుంటే ఆ రివర్‌లో క్రూజ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆ క్రూజ్ సర్వీస్‌లో మనకు బఫెట్ ఉంటుంది. మీరు బఫెట్ డిన్నర్ చేస్తూ వాటర్ నైట్ టైమ్‌లో చూడొచ్చు. కౌసన్ రోడ్ ఇది బ్యాక్ ప్యాకర్స్‌కి అయితే మొత్తం స్వర్గం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు రూ. 500 నుంచి హోటల్ దొరుకుతది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా ఇన్ బ్యాంకాక్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు క్రేజీ నైట్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే నానా ప్లాజా. బ్యాంకాక్‌లో దీనికన్నా హ్యాపెనింగ్ ప్లేస్ మరొకటి లేదు. మొత్తం పబ్స్, క్లబ్స్, లైవ్ మ్యూజిక్, క్రేజీ యాక్టివిటీస్. మీరు మాత్రం కొంచెం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయండి. గైడ్ అవ్వకండి. ఎవరిని నమ్మకండి. నాట్ బట్ ద లీస్ట్ షాపింగ్. బ్యాంకాక్ అంటేనే షాపింగ్. ట్రెండీ ఫ్యాషన్ ఐటెమ్స్ మనకు బడ్జెట్‌లో దొరికిపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు వీకెండ్ అయితే చటున్ చాక్ మార్కెట్ ఎళ్ళండి. చాలా పెద్ద మార్కెట్. మనకు వీకెండ్‌లోనే అది అవైలబుల్ ఉంటుంది. లేదు అంటే ప్లాటినం ఫ్యాషన్ మన తెలుగు లేడీస్‌కి మాత్రం చాలా ఇష్టమైన నేను దీని గురించి వీడియో చేశాను. తప్పకుండా చూడండి. ట్రెండీ ఫ్యాషన్స్ చాలా తక్కువ రేట్‌లో దొరుకుతా ఉంటాయి. పక్కనే ఇందిరా స్క్వేర్ ఉంది. అక్కడ మీకు అఫోర్డబుల్‌లో అన్ని చాక్లెట్స్ గానీ, డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ గానీ అవి దొరుకుతాయి. మీకు ప్లాటినం మాల్ రేడియస్‌లోనే చాలా షాపింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇకపోతే ఎంబీకే సెంటర్ ఎలక్ట్రానిక్స్‌కి మస్తు ఫేమస్. మీరెంత బేరం ఆడితే అంత. మీరు తప్పకుండా ఎంబీకే సెంటర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దాని ముందు మాత్రం స్కై వాక్ ఉంటుంది. పైన బీటీఎస్ ఎళ్తుంది. ఇటు ఎంఆర్‌టీ ఎళ్తుంది. కింద రోడ్డు చాలా వైబ్రెంట్‌గా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. మీరు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేంటి మరి థాయిలాండ్‌లో ఫుల్ ఎంజాయ్ చేశారు కదా! సో, మన రిటర్న్ బ్యాక్ టు ఇండియా. మీరు ప్లాటినం మాల్ ఎళ్లారు కదా! ప్లాటినం మాల్ దగ్గరలోనే మనకు ఆ రేడియస్‌లో మనకి ఎంఆర్‌టీ అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌కి. ఒకవేళ మీరు సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్ ఎళ్లారంటే అక్కడున్న ఆ ఎంఆర్‌టీ క్యాచ్ చేసి వచ్చేయొచ్చు. దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో ఉంది మన ఛానెల్‌లో. ఇంక నెక్స్ట్ మీరు ఒకవేళ డోమ్యాంగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎళ్ళాలంటే మీరు అక్కడ ప్లాటినం ప్లాషన్ మాల్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ బస్ అది తీసుకొని బస్సు గాని, టాక్సీ తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కి ఎళ్ళిపోవచ్చు. మీరు వీడియోలో ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే నేను బడ్జెట్ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ చెప్తా చూడండి. ఫ్లైట్ టికెట్ వచ్చేసి రూ. 20,000 పర్ పర్సన్. ఇంకా తక్కువ గూడా కావచ్చు. హాస్టల్ వచ్చేసి పర్ నైట్ వచ్చేసి రూ. 1,000. 4 నైట్స్‌కి కలుపుకొని రూ. 4,000. ఫుడ్ వచ్చేసి 3,000 నుంచి 4,000 మధ్యలో 4 డేస్ మేనేజ్ చేసేయొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కలుపుకొని ఒక రూ. 2,000. టైగర్ పార్క్‌కి ఒక రూ. 1,500. సాంచురీ ఆఫ్ ట్రూత్ వెళ్ళడానికి ఒక రూ. 1,000. పోలన్ ఐలాండ్‌కి ఒక రూ. 200. బ్యాంకాక్‌లో ఉన్న వాట్ అరుణ్‌కి రూ. 500. గ్రాండ్ ప్యాలెస్‌కి రూ. 200. టోటల్ రూ. 35,000లో మీ ట్రిప్ అయిపోతుంది. మనం బ్యాంకాక్‌లో గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకొని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ బస్ అండ్ ట్రైన్ ఎలా వాడుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి.
గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఒకవేళ లొకేషన్ ఆన్ చేసుకుంటే మీ కరెంట్ లొకేషన్ వచ్చేస్తుంది. లేదు అంటే మనం ఇప్పుడు కౌసన్ రోడ్ నుంచి నానా ప్లాజా వెళ్ళడానికి ట్రై చేద్దాం. నేను ఇక్కడ కౌసన్ రోడ్ ఎంటర్ చేస్తున్నా. కౌసన్ రోడ్. కౌసన్ రోడ్ నుంచి మనం నానా ప్లాజా వెళ్దాం. డైరెక్షన్స్ చేస్తుంది ఇక్కడ నుంచి. సో ఇది అక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ మీరు ఒకసారి దీన్ని ఇట్లా రివర్స్ చేసేస్తే ఇక్కడ మన లొకేషన్ చూజ్ చేసుకున్నాం కౌసన్ రోడ్. ఇక్కడ నుంచి మనం నానా ప్లాజా వెళ్దాం. నానా ప్లాజా సుకుమ్విట్ రోడ్. సో ఇది చూస్తే మనకి ఇక్కడ 7.9 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ డ్రైవ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. డ్రైవ్ ఆప్షన్లో మన కారు, బైక్, ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇది మెట్రో కానీ బస్ కానీ ఇలా చూపిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి మ్యాప్ టైప్లో డిఫాల్ట్ అని పెట్టండి. మ్యాప్ డీటెయిల్స్లో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి. ఇది క్లోజ్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మ్యాప్ వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది బ్లూ లైన్ ఎంఆర్టీ, గ్రీన్ లైన్ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రైవ్ ఆప్షన్లోకి వెళ్ళి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మీకు ఇక్కడ టైప్ చూపిస్తుంది. ప్రిఫర్డ్ మోడ్ ట్రైన్, ట్రామ్ అంటారు కానీ నేను బస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇది క్లోజ్ చేసి మన ప్రిఫర్డ్ ఫస్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ చూపిస్తుంది 15 మినిట్స్ అంట బస్సు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తా. చూస్తే ఇప్పుడు కౌసన్ రోడ్ నుంచి ఒక 3 మినిట్స్ వాక్ చేయమంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిఫోర్ ప్రాగ్ పింకాలో బ్రిడ్జ్ అంట. ఇక్కడ వరకు మనం ఒక 200 మీటర్స్ వాక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈజీ చూపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి నడవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి నడిచాక మీకు ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి 511 NGV. ఈ బస్ ఎక్కితే మనం ఈ బస్ ఎక్కి మనం ఒక 14 స్టాప్స్ రైడ్ చేస్తే మనకి నానా ఇంటర్సెక్షన్ దగ్గర బస్సులో నానా ఇంటర్సెక్షన్ దగ్గర దిగిపోవాలి. అక్కడి నుంచి దిగాక ఒక 4 మినిట్స్ 200 మీటర్స్ మళ్ళీ వాక్ చేస్తే నానా ప్లాజా వస్తుంది. అంతే సింపుల్. ఒకసారి మనం ఎంఆర్టీ కూడా పెట్టి చూద్దాం. బస్ టైప్ దగ్గర నేను ట్రైన్ పెడుతున్నాను. బస్ మూవ్ చేస్తున్నాను. సో ఏమైనా అప్డేట్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ అప్డేట్ అయింది. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్ దొరకదు కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది బస్ ఎక్కువ ఉంటుంది. సేమ్ అదే స్టాప్ దగ్గరికి వచ్చి బస్ ఎక్కమంటుంది 511 NGV. ఎక్కాక ఒక 13 స్టాప్స్ రైడ్ చేశాక మనకు బీటీఎస్ స్టేషన్ వస్తుంది. మనకి మ్యాప్‌లో చూపించిన విధంగా నడుచుకుంటూ వచ్చేస్తే నియర్ బై బస్ స్టాండ్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇక్కడ నార్మల్ బస్ స్టాప్స్ కాకుండానే మనకి స్మార్ట్ బస్ షెల్టర్స్ ఉంటాయి. అక్కడ ఆ బస్ స్టాండ్ నుంచి వెళ్ళే బస్ నంబర్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఇదొక స్మార్ట్ బస్ టెర్మినల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి డిస్‌ప్లే ఉంటుంది. ఆ డిస్‌ప్లేలో ఏ బస్ ఏ టైంకొస్తుంది, మనం వెళ్ళబోయే బస్ ఎన్ని మినిట్స్‌లో వచ్చింది, ఇదంతా లైవ్ ట్రాకింగ్ ఉంటుంది. మనం చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత చెప్పినా కూడా కొన్ని డీటెయిల్స్ ఎక్కడో ఎక్కడో కొన్ని మిస్ అయితా ఉంటాయి. యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు క్వెషన్ మీ. మీ క్వెషన్స్ అన్నీ కామెంట్స్‌లో చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంది. మీరు ఇన్‌స్టాలో డీఎం చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తా. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.